వర్ష చక్కని సుమధుర గానముతో మనసులో రంజింపజేసే బెన్నా గారికి, మరొక దైవజనులకు, దైవదాసులకు, దేవ సహాయం గారికి, అదే మరి వేదికను అలంకరించేటువంటి చక్కని గాయకులు, చక్కని వాక్యోపదేశకులు, దేవుని చేత బహుబలముగా వాడబడినటువంటి దైవదాసులైనటువంటి మా ప్రియ సన్నిహితులు, ఆత్మలో మా ప్రియ సహోదరులు ప్రసాదయ్య గారికి, మన కొరకు ప్రాణం ఇచ్చి సిలువలో బలి అర్పణగా వెంచబడి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని కార్చి మరణముంచి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానుడు, సజీవుడు, మన మధ్యలో ఉన్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు వస్తున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ఒక చక్కని సమయంలోనికి వచ్చాం. ఏం సమయం వాస్తవంగా ఇది చెప్పాలా? ఇది వాస్తవంగా ఏ సమయం చెప్పండి. మీరు పని పాటలకు వెళ్ళి వస్తారు, ఎప్పుడు పడుకుంటారు అమ్మా చెప్పాలా? ఎన్నింటి పడుకుంటారు మీరు? చెప్పలేమరా? 11 వరకు చెప్పొచ్చు అనమాట ఇంత వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరే ముందు జీప్లో పోయి అనుకుంటారా? టైం అయ్యగారు నాకు సమయము 10 లోపే మీరు ముగిస్తేనే మళ్ళీ పిలుస్తాం, లేకపోతే పిలవన్నారు. ముందే చెప్పేశారు, మీరు మళ్ళీ ఇక్కడ రావాలంటే 10 లోపు ముగించండి అని అన్నారు. సరే, దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన నడిపింపు. దేవుని యొక్క నడిపింపునకు మనము సమయాలను నిర్ణయించలేము, నిర్ణయించకూడదు కూడా కదా. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచుకున్నాడు. అమ్మగారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. లేయా దేవుని యొక్క సంగమా, ఇది కూడిక. ఏం కూడికది? ప్రతి నెల అలవాటు ప్రకారంగా మనం ఏర్పరచుకుంటున్న కూడిక. ఆన్లైన్ ప్రేయరా? ఆన్లైన్ ప్రేయర్ ఇది, అవునా? పడింది దాకా అంటే వాక్యం పడిందా చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ గాడ్. దేవునికి స్తోత్రం. సంఖ్యాతడు అనుకోండి, మూట అనుకుంటారా? మంచిది. దేవునికి మహిమ కలుగుతుంది కాక నేను త్వరగా ముగించుకొని మరి పాచ్యపురంలో సంపూర్ణ ఉపవాస ప్రార్థన గుడికి వెళ్ళాలి. అమ్మగారికి ప్రత్యేకంగా ఇక్కడ ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలా? పాచ్యాపురంలో ఆల్రెడీ ప్రేరికి వెళ్ళాలి. నేను వాళ్ళు చెప్పాను, ఖచ్చితంగా 10:30 కల్లా మీ మధ్యలో ఉంటాను. సో అప్పటిదాకా మీరు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉండండి. అక్కడ మాకు 3 అయిపోద్ది తెల్లారి. దేవునికి మహిమ కలుగును కాక. సో ఇక్కడ ఎలాగో ముగించుకొని ఇక్కడ టైం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చులే అనేటువంటి ఆలోచనతో ముందు క్యాన్సిల్ అని చెప్పాను. తర్వాత వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉండటం గమనించి సర్లే మరి వాళ్ళ యొక్క ఆశ కూడా తీర్చాలి అని మరి వస్తానమ్మా, కంగారు పడమాకంటే మీరు ప్రార్థన ఉండండి, వచ్చేస్తానని చెప్పాను. అందుచేతనే కారు వేసుకురాలేదు, బండి వేసుకొచ్చాం. కారు అయితే కొంచెం ఆటంకాలు, అక్కడక్కడ అవాంతరాలు, సందులు ఇవన్నీ కొంచెం లేట్ అవుతుందని బండి అయితే సర్వం వెళ్ళిపోయి గంటలో. సో అక్కడ తమ్ముడు ఫోన్ చేసినప్పుడు వాస్తవానికి నేను దగ్గరలో ఉన్నాను అన్నాను, కానీ అక్కడ విజయనగరం లాగానే ఉన్నాను. అదనమాట. అంటే ఒక 5 నిమిషాలు నేను వచ్చాను. రైట్, దేవునికి స్తోత్రం. నచ్చింది. ఏదేమైనాను మరి నాకు ఇచ్చిన సమయంలో అప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. మరి చెప్పబడినటువంటి వాక్యంలో ఇంకా 40 మినిట్స్లో మీరు కాస్త అటు ఇటుగా ఒక అరగంట వాక్యం ఎత్తేసిన చివరాకర్లో ఒక 20 నిమిషాలు 10 నిమిషాల వాక్యం అయినా గుర్తుంటుందనే ఆశతో నేను వాక్యోపదేశం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 9వ మాట ఒక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగానే మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మీరు ఉత్సాహంగా ఉండి నేను ఉత్సాహంగా వాక్యం చెప్పుకెళ్ళిపోతాను. ఏమండి, మీరు డల్గా ఉన్నారు అనుకోండి, నేను ఇక్కడ డల్గా ఉండి టైం తెలియదు, 1 గంట దాకా వెళ్ళిపోతాను. అది మీరు ఉత్సాహంగా ఉన్నారనుకోండి, త్వరలో ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏమండి తినేది వచ్చారా తినమని వచ్చారా? ఈ స్వరాలు ఇంతేనా? హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు అధిక బలం రావాలా, నీరసం రాకూడదు కదా. సరే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మీ ఎదుట నుండి వారిని తోలివేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అదేంటంటే, మీ ఎదుట నుండి నేను తోలివేసేదను. చెప్పాలి అందరూ, మీ ఎదుట నుండి నేను తోలివేసేదను. మీ ఎదుట నుండి నేను వారిని తోలివేసేదను. ఇది గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 10వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఇక్కడ వినబడుతుందని నాకు అనుకుంటున్నాను నేను. అవునా? ఇక్కడ ఎవరో ఒకరు ఒక ప్రత్యేకమైన వర్తమానం. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా ఈ స్థలంలో మీకు ఉపదేశం, దేవుని యొక్క ఆజ్ఞల మార్గం తెలియపరచబడతా ఉంది. విన్న వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదంగా మార్చబడాలా. ఎలా ఉండాలా? ఆశీర్వాదంగా మార్చబడాలి. విన్న వాక్యము ఆశీర్వాదంగా మార్చబడాలంటే మీ హృదయపు ద్వారాలు తెరిచి ఉంచాలి. మూసుకొని వింటే వాక్యము ఆశీర్వాదములకు బదులు శాపం చేస్తారు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు బాగా దాహంతో ఉన్నావు, ఒక బాటిల్, ఖాళీ బాటిల్ తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టావు, ట్యాప్ వదిలేవు, బాటిల్ నిండటంలా ఎంతసేపు చూసినా, కారణం ఏంటి చేసినా మూత తీసి పట్టుకోట్లా. మూత తీసి పట్టుకుంటే ఆ వేయబడిన నీళ్లు నీకు నీ దాహాన్ని తీసే అవకాశం ఉంటుంది. సో వాక్యము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదాలు తెచ్చినట్లుగానే సంఘము క్షేమాభివృద్ధిగా మరి దైవ సేవకులు చాలా ప్రయాసపడుతూ ఈ కార్యక్రమాల్ని జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ క్షేమం కోసం, మీ ప్రయోజనం కోసం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇక్కడ అనాలోచనగా కానీ, అయ్యో తలుపులు వేయడం మర్చిపోయాను, కొద్ది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పొలం బయట ఉండిపోయినాయేమో, ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయ్యో కిటికీలు తెలుసు, చెప్పిల్లు వచ్చి పాలు తాగేద్దాము, ఇలాంటివి పెట్టుకోమాకండి. పాలు తాగేసే దేవునికి స్తోత్రం అందాం. కట్టెలు తడిసిపోయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆధ్యాత్మికంగా ఇక్కడ మండితే అక్కడ తడిసిపోయిన పొలం పొయ్యిలో కూడా మండుతాయి. ఆమెనరా? హల్లెలూయా. ఏడు మండలేదా? తడిసిపోయిన కట్టెలు ఎక్కడండి? అమ్మ చెప్పాలా? ఎక్కడా? అవునా? మండిదీయలేదా? మరి మనం ఎందుకు మండించడం? తెలిసిన మనం వేయాలా? తడిసిలేదు నా దేవుడు మండిస్తాను అనుకోదు కదా. ఇశ్రాయేలు మీదకి మిద్యానీయులు యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు పైన దాడి చేసి, మీరు జాగ్రత్త వింటేనే, దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వాళ్ళు దోసుకుని పోయారు. అసలు ఏమి లేదు, పొయ్యిలు లేవు, కట్టెలు లేవు, అసలు వ్యవసాయకి నాగలు లేవు, నాగల దుంపలు అసలు ఏమీ మిగల్చలా. వారికి ఏదైతే కనపడిందో సమస్తాన్ని శత్రువులు వారి దగ్గర నుంచి దోచుకెళ్ళిపోయారు. తినడానికి తీది లేదు. బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రవక్త గారు వచ్చి వారితో దేవుడు మాట్లాడుతున్నది ఈ మాట. దేవునికి స్తోత్రం. ఎవరితో? దేవునితో మాట్లాడుతున్నాడా? ఒక ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో సెలవిస్తున్నది ఈ మాట. వారు సమస్తము నష్టపోయి ఉన్నారు, సమస్తము పోగొట్టుకుని ఉన్నారు, ఇక చేసేది ఏమి లేదు, ఖాళీ రిక్త హస్తాలతో ఉన్నారు, దిక్కుతోచగా ఉన్నారు, బహుభయకంపితులై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్న మాట అదేంటంటే, ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాదు, నీ ఎదుట నుండి నేను వారిని తోలివేసెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోగడ మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. బహుభయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, హింసించారు, రకరకాలుగా కొట్టారు, చంపారు, నానా రకాలుగా దుర్భాషలాడేవారు. బహుభయంకరమైనటువంటి బానిస బ్రతుకును
భారతీయులకు చూపించారు. కానీ ఒకనొక దినాన ఆ బ్రిటిష్ వాళ్ళందరినీ తరివేశారు, తోలేశారు. దేవునికి స్తోత్రం. తోలేసి వారి యొక్క దేశాన్ని లేదా మన దేశాన్ని ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛను, నిర్భయముగా జీవించే పరిస్థితిని తీసుకొచ్చారు. వాళ్ళు ఎలాగైతే తోలివేశారో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్బందులకు కారణమవుతున్నటువంటి ఈ శత్రువులను కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీ ఎదుట నుండి వారిని తోలివేస్తాను. దేవుడు చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. అవునంటారు కదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తోలేస్తున్నాడు ఈవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నిన్ను ఎదగనివ్వకుండా, నిన్ను స్తుతించనివ్వకుండా, వాక్యములకు అనుగుణంగా జీవించనివ్వకుండా, వాక్యములకు విధేయత చూపించనివ్వకుండా, ఆత్మఫలములు ఫలించకుండా, సన్నిధిలో ఎదగనివ్వకుండా, భయముతో నింపేసి, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నీ నోటి నిండా నవ్వు ఉండకుండా, నీ కష్టాజితం నువ్వు అనుభవించనివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటిది ఏదో అది ఈ దినమున దేవుడు నీలో నుండి తోలివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా మీరు వినాలి. మీ కష్టాజితం తిరిగి దేవుడు మీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఎన్నో నష్టాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో రకములైన సమస్యల్లో ఉన్నారు, ఎన్నో రకములైనటువంటి వ్యాధులతో ఇక్కట్ల పాలవుతూ, అవమానాల పాలవుతూ, హేళన పాలవుతూ, నీ మనస్సును గాయపరచబడిన స్థితిలో నీ ఉన్నావు. తిరిగి దేవుడు నీ ఆరోగ్యాన్ని రాత్రి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. తిరిగి దేవుడు నీ యొక్క సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. తిరిగి దేవుడు నీ యొక్క ఐక్యతను నీలో కొనసాగించబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు అభ్యంతరకారకంగా ఉన్నదేదో ఇప్పటి వరకు నీ జీవితంలో దాన్ని నీవు తోలివేయటానికి, తీసివేయటానికి ఇష్టపడాలి. ఈ రాత్రి ఇష్టపడుతున్న వారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అంటే అందరిలో ఉన్న ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ కదా. ఈ రాత్రి నాలో ఈ యొక్క సమస్యను, ఈ అసమాధానానికి, అనారోగ్యానికి, లేదా చింత, వేదన అన్నీ ఉంటాయి. కానీ ఒకటి అంటే నాకు సమాధానం లేదంటే, అన్నీ ఉంటాయి, రకరకాల సదుపాయాలు ఉంటాయి, వారికి నాకు సమాధానం లేదంటే. ఒక ఆయన ఇందాక నేను మధ్యాహ్నం ఒక బుక్ చదువుతున్నప్పుడు అందులో ఒక చక్కని విషయాన్ని నేను కనుక్కున్నాను. అదేంటంటే ఒక ఆయన పేరు రాక్, ఆయన దాదాపుగా 79 అతిపెద్ద సంఘాలకు అధినేత. అతిపెద్ద సంఘాలు అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచేటువంటి కొన్ని బ్రాండెడ్ సంఘాలు ఉన్నాయి. ఆ 78 సంఘాల పైన ఇలా అతిపెద్ద బాస్గా ఆయన ఏ లోటు లేదు, ఏ కొరువు లేదు, ఏ ఇబ్బంది లేదు. ఒకనొక దినాన్ని అన్నాడట, నాకు అన్ని కలిగి ఉన్నాయి కానీ ఎందుకో సమాధానం లేదు నాకు అన్నాడట. సమాధానం లేదన్నాడట. అని అంటే ఒక ఆయన ఏం చేశాడు, రామకృష్ణ పరమహంస బుక్కు ఇచ్చి చదవండి అన్నాడట. మాస్టర్ గారికి రామకృష్ణ పరమహంస బుక్ ఇచ్చి చదవండి అన్నాడట. ఆ పాస్టర్ గారు చివరి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? రామకృష్ణ పరమహంస బుక్ చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు సమాధానం దొరికింది అంటాడు ఆయన. ఎంత మంది చెడిపోయి మాట్లాడతాడు తెలుసా? ఏమంటారా? ఇక ఆ బుక్ అక్కడ మాట్లాడితే అక్కడ పెట్టేశా, చూడగా పోతే ఏమండి ఈ దినాల్లో అన్నీ కలిగి ఉండి కూడా సమాధానం ఎందుకు నీ జీవితంలో కనబట్టోలా? అన్ని కలిగి ఉండి కూడా తింటున్నది తింటున్నావు, అనారోగ్యం, వేసుకుంటున్నావు, స్వస్థత లేదు, తాగుతున్నావు, దాహం తీరట్లేదు, అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నావు, నెమ్మది కలగటం లేదు. ఇది కారణం ఏంటో తెలిసిన? సాతానుడు నీ పైన దాడి చేసి జయించగలిగేటువంటి నీలో ఉన్న దేవుని వాక్యపు శక్తిని వాడు దోచుకుపోతున్నాడు. దోచుకుపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? రిక్తహస్తాలతో చూస్తున్నావు, దిగులు చెందుతున్నావు. ఎవరైనా ప్రభువా నా ప్రార్థనకి ఇచ్చి సహాయం చేయవా మొరపెడుతున్నావు. ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ ఎదుట నుండి వాటిని తోలేస్తాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టొచ్చుగా, అది కొట్టించుడు బాగోలేదు. ప్రభుత్వ ప్రతివించుగా ప్రియమైనట్లా
ఎందుకు అంటే ఇక వాక్యంలో మనం ఈ ఒకే తోలివేయకపోతే ఏం జరుగుతుంది? తోలివేయకపోతే ఏం జరుగుతుందమ్మా? వాక్యం చూద్దామా? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 63వ వచనములో తక్కువ చదవాలి. ఏమంటే రోజు బయలు చదువుతారా? ఇంకా అకారాది పట్టికలోకి వస్తున్నారా? ఎక్కడుంది యెహోషువ గ్రంథం? ఎక్కడుంది యెహోషువ గ్రంథం? ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు యెరూషలేములో నివసించినటువంటి యెబూసీయులను యోధా వంశస్థులను తోలివేయలేకపోయిరి గనుక నేటి వరకు కూడా వాళ్ళు వారి యొక్క శత్రువును, శత్రు బలాన్ని తోలివేయలేకపోయారు, తీసివేసుకోలేకపోయారు, వాటిని పాల్గొట్టుకోలేరు. కానీ అందుచేత ఈ దినము వరకు కూడా వారు వారి మధ్యలోనే ఉన్నారట. దేవునికి స్తోత్రం. అమ్మ వదిలే, అయిపోయింది, డిఫరెన్స్ అయిపోయింది. ఎంత అవసరం? దేవుడు నేను దీవిస్తుంది కదా, కష్టపడి ఎతకమాక. బిడ్డారా, తోలివేయకపోతే ఏం జరుగుతుంది? ఏదో వస్త్ర కదండి చర్చికి, ఏదో బలహీనం అంటే ఎప్పుడూ బలహీనం కాదు మేనా? కొంతమంది ప్రార్థన చేస్తారు కదా, దేవా పాపిని, ఎప్పుడు పాపిలేనా? ఇంకా క్షమాపణ లేదా? ఏమండి ఆలోచన చేయండి. అయ్యా బలహీనురాలి అంటే ఇంకెంతకాలం బలహీనురాలివి? చచ్చిపోయాక బలహీనులు మనం. ఏమండి చెప్పరే, మాట్లాడరేమా? తలకే ఉంటారండి. ఎప్పుడు బలహీనమేనా? ఎప్పుడు పాపులమేనా? ఆల్రెడీ ఎప్పుడో మీరు ఇంకనూ బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీన కొరకు ప్రాణం పెట్టేశాడైనా. ఇంకా నీవు క్రీస్తు రక్తము చేత కడగబడకపోతే, ఆ క్రీస్తు రక్తములో బలపరచబడకపోతే, వాక్యమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోకపోతే, వాక్యం చెప్తున్నట్లుగా మీరు పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారు. కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటే, శత్రువులు మీ మధ్యలోనే ఉండి మీ పక్కలో బల్లెములా ఉంటూ మీ ప్రార్థనని, మీ విశ్వాసాన్ని, మీ యొక్క కుతూహలాన్ని, మీ సంతోషాన్ని, సమాధానాన్ని చెడగొట్టేస్తా ఉంటాయి. వారు ఏమంటారు తెలుసా? ఎన్ని సంవత్సరాలు చేర్చుకోతున్నా మేము ఇంకా బలహీనంగా ఉంటామండి. నిద్ర వచ్చినప్పుడు ఏమంటారు? ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏమండి చర్చిలో నిద్ర వస్తుంది అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తారు? అమ్మా నిద్ర ఆత్మ. మరి మనలో ఉన్నది ఏంటిది? ఆత్మ ఉండబట్టే కదా నిద్ర వచ్చింది. దాన్ని బాగా దాన్ని ఎప్పుడైతే తోలివేయలేదు, అది నీలోనే ఉంటుంది. ఎవరు కదా? పైగా ఏమంటావు? శరీరం బలహీనంగా కానీ ఆత్మశబ్దమైన అయినా. ఆత్మశబ్దం ఉంటే నీకు శరీరం బలంగా ఉండదు తప్ప చెప్పడమ్మా. ఆత్మశబ్దంగా ఉండాలంటే మరి ఏది? మనం భక్తి మాత్రమే నేర్చుకున్నాం. భక్తి అనేది మతానికి సంబంధించిన విషయము. భక్తి ఏంటంట? మనంతా ఇప్పుడు ఎవరో మనం క్రైస్తవ మతం. ఏమండి అన్నిలకు వాళ్ళ మతాలు ఉంటాయి, క్రైస్తవులకి మన మతాలు. మరి వాళ్ళకు ఉన్నటువంటి భక్తి మనకు ఉందా? భక్తి అనేదే మతం అసలు. కానీ అది కాదు నీకు ఉండాల్సింది. ఆత్మీయతల్లోనికి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తి అంటే ఒక అలవాటు. ఏదో వస్తాం, ఆదివారం అనేసరికల్లా వస్తాం, చిల్లర మార్చుకొని వచ్చి సెంచురీ చిల్లర వేస్తాం, ఆమె అంటూ వెళ్ళిపోతాం. ప్రభు నీకు స్తోత్రం, నాకు ఆత్రం, బాయ్ బాయ్ అంట. అంతే కదా? అది కాదు. అది ఒక మతం. మతానికి కొన్ని అలవాట్లు ఉంటాయి. మన హైందవ సహోదరులకు ఒక రకమైన అలవాట్లు ఉంటాయి, ముస్లిం సహోదరులకు ఒక రకమైన ఆచారాలు ఉంటాయి. వారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు ముస్లిం రోజుకి? 5 సార్లు 3 సార్లు 5 సార్లు చేస్తారు. మరి గొప్ప అంటే నీవు రోజుకు ఒకసారి చేస్తావు ప్రార్థన. వాళ్ళు గొప్పలు, నువ్వు గొప్ప. మనం ఎల్లప్పుడు చేస్తున్నావా? ఎప్పుడమ్మా ఆ మధ్యన ఎక్కడికో ఎలమాకంటే ఎక్కడ బాబు అంటే అప్పు ఆ గుడి తెలిసారని చెప్పి లక్షల మంది వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ప్రమాదం, చచ్చిపోతుందని తెలిసిన వెళుతూనే ఉన్నారు. భక్తి అది. వెళ్ళిన ఆ దేవుని కోసం మా ప్రాణాల సైతం లెక్క చేయమనుకొని వెళుతున్నారు. సత్యం చేస్తున్నారు, ఇల్లు లేకుండా. ఈవేళ చంపేస్తున్నారంటే అక్కడ ప్రార్థనకి వెళ్తే అన్నారు అనుకోండి ఎవడైనా. ఇది మన భక్తి. మరి ఎవరు గొప్పమ్మా? మళ్ళీ మన వల్ల ఈ అంత కలిపి ఈ దేవుడు మా దేవుడు ఇదే తెలుగు. అసలు మనమే బలహీనంగా ఉంటుంది.
ఇలాంటి బలహీనతలను నీలో ఉంచుకుంటే, అనగా ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగనటువంటి బలహీనత నీలో ఉంచుకుంటే, అది చివరికి నిన్ను కొంగదీసి కృషింపజేసి సర్వనాశనం చేసి పాతాళానికి అణగదొక్కేస్తుంది. అయితే దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి మాట్లాడుతున్నాడు, నీ మధ్యలో నుండి నేను వాడిని తోలేస్తాను. గిద్యోను జీవితంలో శత్రువులకు భయపడిపోయి కనబడితే చంపేస్తారేమోనని చెప్పి ఎవ్వరికి కనబడుకోకుండా ఒక మూలకి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ గోధుమలో సైలెంట్. దేవుని దేవదూత ప్రత్యక్షమై ఏమంది బహుపర అనేది నిలబడింది. కడప దేవుని అందుకోండి. ఏమన్నారండి? అవునా అన్నా, ఇదిగో నీ వెళ్ళి వాళ్ళని జయించాలని. దానిలే ఏ వాళ్ళు చేసి పని ఇప్పుడు ఏదో దాక్కున్నాను, సమాధానం లేకుండా పోయింది, నువ్వు గొప్పదాన్ని లేదు 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 నా దేవుడు నేను బలపరుస్తాడు. ఏది ఒక సూచన చూపించు, ఏం చేయమంటో చెప్పు. నేను ఇంట్లోకి వెళ్ళి నీకు ఇక నైవేద్యం ఆ ప్రసాదం తెచ్చేదాకా నువ్వు ఎక్కడే ఉండాలి. ఎనమాక్షమా సరే వెళ్తా. లోపలికి వెళ్ళి ఒక మేక పిల్లని కట్టెళ్ళి గిట్టెళ్ళి అన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. దేవదూత ఏముంది, ఆ కట్టెలు కూడా తడిపారు. సూపర్. తడిపేసిన తర్వాత దేవుని యొక్క ఆ ఖడ్గము అలా పెట్టేసరికి ఆ రాతిలో నుండి అగ్ని పుట్టి ఆ దహన బలిని స్వీకరించి, అప్పుడు గిద్యోనులో ఒక మనోధైర్యం పుట్టి అతనికి సమాధానము కలిగినట్లుగా చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు అతని జీవితంలో ఉన్నటువంటి భయాల్ని, అతని జీవితంలో ఉన్నటువంటి వేదన వ్యాకులత తోలివేసి ఆ తరువాత అతనికి సమాధానమును ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనములో త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా. ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, మీరు జాగ్రత్త గమనిస్తున్నారా? ఎక్కడి నుంచి అంట, ఎక్కడి నుంచి తోలేస్తున్నాడు? మళ్ళీ మొదటి చదవండి. ఇశ్రాయేలీయుల దేశముల నుండి ఈ దేశపు తోలివేసి, చాలా తోలివేసి. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది అదే మాట. ఇప్పుడు ఆ దేశంలో ఎవరున్నారు? ఆ దేశంలో ఎవరున్నారు? శత్రువులు, వ్యతిరేకులు, దేవుని ఎరగని వారు లేదా అన్యజనులు. ఏమండి? ఆ దేశంలో నుండి ఇశ్రాయేలు యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నటువంటి ఆ ప్రజలను ఆ దేశం నుండి తోలివేసి ఆ దేశమును తిరిగి నీకు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశము అనగా ఏమండి? అంతేనా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు కథలు అన్నారు కదా. దేశం అంటే ఇప్పుడు దేశములో నుండి వారిని అన్యులను తోలివేసి, అనగా మనుష్యులలో నుండి లేదా సంఘములో ఉన్న కఠినమైనటువంటి మొండి హృదయములు కలిగిన వారిని తోలివేసి. అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కొక్కరిని పరిశీలించి నువ్వు పనికిరావు నువ్వు వెళ్ళిపో అని అనమని కాదు దాని అర్థం. ఏమండి? మనుషులు తోలేయడం అంటే అది కాదు అర్థం. ఆటంకంగా మారుతున్న స్వభావములను తోలివేయాల. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న అడ్డంగా మారుతున్న నీ దేవుని యొక్క ముఖమును తేటగా చూడటానికి ఇబ్బంది పెడుతున్న ఆయన దృష్టికి నీకు మధ్యలో నీ పాపములే అడ్డు గోడగా వచ్చి చూడలేని పరిస్థితిని కలిగించినప్పుడు ఆ అడ్డు గోడను తొలగించబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు. ఎన్నో 10వ తారీఖులు ఇలా నీ జీవితంలో వచ్చాడు దేవుడు. మరలా ఇదొక 10వ తారీఖు నీకు ఇచ్చాడు. నువ్వంటే ఆయన ఎంత ప్రేమ తెలుసా? నువ్వు వాక్యంలో బలపరచబడాలని, వాక్యముతో దీవించబడాలని ఎంతో ఆశపడుతున్నావు. కానీ నీలో కొన్ని బలహీనతలో వాక్యాన్ని వినవట్లా, నీలో కొన్ని బలహీనతలు వాక్యాన్ని గుర్తుంచుకోనివ్వట్లా.
నీలో కొన్ని బలహీనతలు వాక్యానుసారముగా నిన్ను ప్రవర్తింపనీయటంలా. సో ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీలో ఉన్న ఆటంకాలు నేను తోలివేసి నీకు సమాధానమును, ఆరోగ్యమును, సంపూర్ణ ఆశీర్వాదమును నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క సహాయము ద్వారా ఈ రాత్రి నీలో ఉన్న కొన్ని శత్రువులను లేదా కొన్ని బాధలను, కొన్ని ఇరుకులు, ఇబ్బందులను, నీ అసమాధానాన్ని, అన్నెమ్మది నువ్వు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావు వాటన్నిటిని దేవుని సహాయము ద్వారా నీవు తోలివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మన జీవితాలకు తలెత్తుతున్నాయి? ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు వేటిని నీ జీవితంలో తోలి వేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ఎవరిని అడిగినా మాలో ఏమి లేవండి, అంత మేము బాగానే ఉన్నాము అని అనొచ్చు. ఒక అంటాం కూడా సర్వసాధారణంగా, అంతే కదా. ఏమంటే నేను కోపిష్ణుడు అని ఎవరు చెప్పుకుంటారు? ఏమంటే నా జోలు ధీమా నేను అసలు మంచోడు కాదు అంటారా? అంతే కదా. ఏమండి మన పై పని అంతా మంచోడే. అయితే ఈ రాత్రి దేవుడు నీలో నుండి ఏది తీసేస్తానంటున్నాడు, ఏది తీసివేసుకోవాలను నీకు చెప్తున్నాడో ఒకటి రెండు మాటలు నేను చెప్తా. ప్రియదేవుడా, చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. తిరస్కార బుద్ధి గలవాని తోలేయాల. దేవునికి స్తోత్రం చెప్పరా అండి. ఎవ్వరికి మళ్ళా బుద్ధి లేదంటున్నారా? తిరస్కార బుద్ధి గలవానిని తోలివేస్తే నీలో ఐక్యత ఉంటుంది, సంఘంలో అభివృద్ధి ఉంటుంది, కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది, ఏ గొడవలు ఉండవు, ఏ కలతలు ఉండవు, నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు బతికేస్తావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం తోలేయాలి? నీలో ఉన్న వాళ్ళని గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది మీరు తీసేసుకోవాలి. దేవుడు ఈ రాత్రి మాటిస్తున్నాడు, మీలో వాటిని లేదా దానిని నేను తోలివేస్తాను. ఈ తిరస్కార బుద్ధి ఎందుకు వస్తుందండి? ఇది ఏమి కదా. ఇలాంటి తిరస్కార బుద్ధి వల్ల మన యొక్క మానవ జీవితాలకు భయంకరమైనటువంటి అవమానాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి కలహాలు వస్తున్నాయి. ఈ తిరస్కార బుద్ధిని గలవాణిని తోలేస్తే మీ కుటుంబాల్లో సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వాస్తవానికి ఎందుకు వస్తుంది తిరస్కార బుద్ధి? ఆ తిరస్కార బుద్ధి నీలో ఉన్నంత వరకు మీలో సమాధానం ఉండదు. ఈ కుటుంబంలో సమాధానం. తిరస్కారం అంటే ఏంటి చెప్పండి? తిరుగుబాటు. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుగా. తిరస్కారం అంటే తిరుగుబాటు. ఏంటే నువ్వు నాకు చెప్పేది నాకు అంతా తెలుసు, అంతే కదా. నువ్వు నమ్మంటే రావాలా? ఎప్పుడు పడితే మిగులుతో రావాలా? ఎప్పుడు పడితే ప్రాజెక్ట్ అయితే ఎలాగా? మా పనులు ఉండవా? ఈ ఆటకి నేను రాలే, మా పిల్లల్ని పంపిస్తాను. ఏమండి దైవ సేవకుడు అంటే ఎవరు? దైవ సేవకుడు అంటే ఎవరండి? ఈజ్ ద అంబాసిడర్. ఎవరు అంటే? రాయబారి, దేవుని దూత. దేవుడు నీకు ప్రత్యక్షమై అంటే ఆయన వాక్కు నీకు ప్రత్యక్షమై అంటే ఎలా? తన దూతల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ క్షేమం కోసం. దేనికోసం? మీ క్షేమం కోసం, మీ సౌఖ్యం కోసం దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను ఏం చేయాలా? అంగీకరించాలి, స్వాగతించాలి. ప్రభా, నీ దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడావు, నన్ను హెచ్చరించావు అని ప్రేమతో ఆ వాక్కుకు లోబడాలి తప్ప ఇవాళ అయ్యగారు ఎంతసేపు నా గురించి చెప్పాడు, మొన్న ఆదివారం రాలేదని, దక్షిణ భాగం ఇవ్వలేదని ఎంతసేపు నా గురించి చెప్తున్నాడు వాక్యంలో. అది కాదు, అది తిరస్కార బుద్ధి. సమాధానం ఉండదు నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఈ దినాల్లో చూడండి, సాతానుడు ఏ కుటుంబాన్ని చూసినా కానీ అతలాకుతలం చేసేస్తున్నాడు, అసమాధానమునకు గురి చేస్తున్నాడు. ఆరోగ్యం ఉండటంలా, సరిగ్గా కుటుంబంలో తిన్నది వంట పట్టడంలా, తల్లిదండ్రుల మధ్యలో విభేదాలు, పిల్లలకు తల్లిదండ్రులకు విభేదాలు, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు. ఎక్కడ చూసినా ఈ తిరస్కార బుద్ధే. ఈ బుద్ధితో నీవు ఎంతకాలం జీవించినా
నీ జీవితంలో అసమాధానమే తప్ప సమాధానము రాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ తిరస్కార బుద్ధి అతి వ్యతిరేకతలు లేదా పోరాటాలు ఆస్తులు తీసుకొని వస్తాయి. ఏం చేస్తాయంట? ఆస్తులు లేనంత వరకే గొడవ ఉండదు అక్కడ కదా. ఒక చిన్న ఒక షెట్టు భూమి ఉంటే సార్ ఇక వాళ్ళ ఇంట్లో సమాధానమే. ఏంటి తెలుసా? ఈ ఆస్తుల కోసం బైబిల్లో బంధువులు ఇద్దరు పోరాడుకున్నారు. వాళ్ళు పోరాడుకోలేదు, వాళ్ళకు ఉన్నటువంటి కాఫర్లు పోరాడుకున్నారు. ఎవరు వాళ్ళు? రైట్, అబ్రహాము, లోతు. వారి కాపర్లకి ఈ కాపర్లకు గొడవ అయింది అక్కడ. అవునా? అలాగే ఆస్తులు, ఈ తగాదాలు ఏం తీసుకొస్తాయంటే మానవుని జీవితంలో భక్తిహీనతను పుట్టించి ఆ భక్తిహీనత ద్వారా తిరస్కార బుద్ధిని బయటపెడతాయి. కాబట్టి సమాధానం కావాలి అంటే ఈ రాత్రి ప్రభా నా జీవితంలో నీ మాటకు లోబడిన స్వభావం ఉంది, ఒప్పేసుకో. ఎన్నోసార్లు వస్తున్నాను, కూర్చున్నాను, వెళ్ళిపోతాను. ఏదో భక్తి మాత్రం ఉంది నాకు. భక్తి అయితే నాకు చాలా ఉంది. పాటలు పాడుతున్నాను, సపలు కొడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, అప్పు రకరకాల పరిచయం చేస్తున్నాను. భక్తే, అంత భక్తే. ఆత్మీయత ఏది? నీలో ఆత్మీయత కావాలంటే నా దేవుని యొక్క మాట నువ్వు వినాలా. దేవునికి స్తోత్రం. మాటకు లోబడాలా. తిరస్కార బుద్ధి నుండి నన్ను తొలగించు నాయనా అని ప్రార్థన చేయాలి. అసలు ఈ తిరస్కార బుద్ధి ఎందుకు వస్తుంది మనలో, మానవుల్లో అంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 18:3, భక్తిహీనుడు రాగానే దేవుని స్తోత్రం. ఎందుకు వస్తుందంట? తిరస్కారం ఎందుకు వస్తుంది అన్నాడు? భక్తిహీనత వల్ల తిరస్కారం. అంటే ఇప్పుడు తిరస్కారం మాటకు లోబడిన స్వభావం ఎందుకు నా జీవితాల్లో కనబడుతుందంటే అసలు నీ జీవితంలో భక్తి అనేదే లేదు. దేవుని యందు భయభక్తులు లేనివాడు ఈలాగున ఆశీర్వదించబడతాడా? నిద్రగాడు ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగునా? అదే ఎలాగునా? ఎలాగునా? ఎలాగునా అన్నారు, బాగానే ఉంది. ఎలాగునా? ఏమండి? నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితం అనుభవించినవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటారు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అలాగున ఆశీర్వదించబడతాడు. ఈ ఎప్పుడైతే నీ జీవితంలో భక్తిహీనత కలిగిందో ఆటోమేటిక్ గా తిరస్కార బుద్ధి అనేది నీలోకి వచ్చేస్తాడు. ఈ తిరస్కార బుద్ధి శాశ్వతమైన జీవానికి నిన్ను దూరం చేస్తుంది. ఈ తిరస్కార బుద్ధి వాక్యానుసారం అంటే ఆ బాలుడుగా ఉన్నప్పుడు నుంచే మనస్సుల్లో ఆ గర్వం అనేది పెరుగుతుందన్నాడు బైబిల్లో. ఏమంటే మొదటిగా మన జీవితాల్లో తిరస్కార బుద్ధిని తీసేసుకోవాలి, తోలేసేయాలి దేవుని యొక్క సహాయంతో. రెండవదిగా గర్వాన్ని తోలేసుకోవాలి. ఆ గర్వం అనేది బాల్యపు దినాల నుంచి పైకి వస్తుంది, ఎదుగుతూ ఉంటుంది బాల్యావస్థ నుంచి, దాన్ని తొలగించేసుకోవాలి. మూడవదిగా మార్పు నొందని నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నటువంటి విధానాలను బట్టి, అనగా అక్రమ మార్గం. అక్రమ మార్గం వాక్యం చెప్తుందంటే అక్రమము చేయు వారులారా. ఏంటి అక్రమం? ఏది అక్రమం చెప్పండి. ఇప్పుడు మనం ఏమైనా అక్రమం చేస్తున్నావా? ఇక్కడ చెప్పాలి. ఇక్కడ మనం దేవుని సన్నిధిలో అక్రమం ఏం చేస్తున్నావా అంటే, అక్రమం అంటే నీ దృష్టిలో ఏంటి? ఒక మాట చెప్పండి. అనుభవజ్ఞులు సీనియర్లు ఉన్నారు ఇక్కడ, టక్క మన వాక్యం చెప్తారు. ఏమండి అక్రమం అంటే ఏంటి? ఒప్పేసుకున్నారు మొత్తాన్ని. ఏదో చెప్తారేమో అనుకున్నా, ఒప్పేసుకున్నారు. ఏమంటే వాక్యము వినుమట్టుకైతే వింటున్నారు కానీ అదేమంటాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో ఒక పద్ధతి, ఆయన పద్ధతిని పాటించే దేవుడు. మన దేవుడు ఎవరండి? పద్ధతి అంటే ఆయనకి ఎంత ఇష్టమో, చాలా క్రమం అంటే చాలా ఇష్టం. సమయం అంటే సమయమే, సమయం అంటే సమయమే. ఏదంటే అది తూచా తప్పడండి. కరెక్ట్గా ఆయన క్రమాన్ని, ఆయన సమాధిలో నుంచి పునరుత్థానుడైనప్పుడు కూడా క్రమాన్ని పాటించాడా? ఏం క్రమం అది? ఏం క్రమము? 3 దినాలు లేచాడు, లేఖనాలు చెప్పినాయి కాబట్టి
లేఖనములను గౌరవించేవాడు ఆయన, లేఖనములు నెరవేర్పు కోసం అన్నీ చేశాడు ఆయన. అయితే ఆ లేచుటలో క్రమం నేను గమనించావా నువ్వు? అది అది ఏంటంటే క్రమం. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు నారబట్టలు చక్కగా మడత పెట్టి, మడత పెట్టిపోతే ఎవరు అడిగాడా? అస్తావేసగా బడు ఉంటే చూశారు అనుకోవచ్చుగా. క్రమాన్ని ప్రేమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అక్రమము చేయి వాళ్ళారా మీరు నా యొద్ద పొండి. నువ్వు దేవుని సన్నిధికి కరెక్ట్గా సమయం అంటే సమయానికి వస్తున్నావా? ఇంకా మొదలవ్వలేదుగా. ఏమంటే ఇంకా మొదలవ్వలేదుగా, ఇంకా మైకి వేయలేదుగా అయ్యారు. ప్రియమైన దేవుని సందర్భం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దయచేసి మీ పనులు ముగించుకొని త్వరగా అనలేదుగా. ఇంకా అంటే ఇప్పుడు పక్కనే కాబట్టి ఎంతసేపు వెళ్తాంలే, ఈ లోపు కాసేపు ఈ అత్తగారు కోడలు ఏం చేస్తా చూద్దాం టీవీలో. అక్కడేగా వెళ్ళిపోలేమా పైకాలు చేయగలరు కదా. ఎంతకీ ఆయన గాజులు కొన్నాడా లేదా చూశాను ఒకసారి. ఏమండి దేవునికి స్తోత్రం. నిద్ర ఆత్మలను దేవుడు గద్దించును గాక. మరి ఆవిడే అంటుంది ఆమెనండి, అంతేనమ్మా. అందుకే నేను పాటలు ఎక్కువగా పాడించాను దేవుని సన్నిధిలో. పాటలు ఎక్కువగా పాడించిన ఒక 5 పాటలైనా సంఘాన్ని నిలబెట్టి ఉద్యోగంగా జాజి సెట్ ఉంటుంది కాబట్టి అది వాయించుకుంటూ మళ్ళీ ఒక్కడే ఎవరిని పాడినాం అంటే నాతో కలిసి పాడాలి. ఆయనకే మైక్ ఇచ్చారు, ఆవిడకే మైక్ ఇచ్చారు, వాళ్ళే పడుకుంటారు ఏమండి అని అంటానికి లేదు. క్రమం ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఒక అరగంట ఒక 5-6 పాటలు పాడించారు. ఎందుకంటే అలిసిపోతారు అక్కడికి. ఏమవుతుంది? పాడి 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 ఎంత ఒక ఆయన ఎవరు చూసే సప్పట్లు కొట్టడం మానలేక చాలా ఇబ్బంది పడిపోతుంది. అయ్యగారు ఇప్పుడు ముగిస్తాడు బాబు, సప్పట్లు కొట్టలేకపోతున్నాడు. మా కాపరివైనందునా చూసారా ఓపిక ఉందా? ఇప్పుడు ఇందాక ఎట్లా కొట్టారు సప్పట్లు, అది ఆరాధన. ఇప్పుడు ఎలా కొడుతున్నారు? ఇది అలసట కదా. అందుకే ఎక్కువగా నేను వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. దేవునికి స్తోత్రం. గంటైనా, గంటన్నరైనా, 2 గంటలైనా, 3 గంటలైనా. కాకినాడలో మన్నా సంఘాన్ని పిలిచారు. పెద్ద సంఘం, అది బ్రాండెడ్ సంఘం, చాలా మంచి సీనియర్ సంఘం, పెద్ద పెద్ద విశ్వాసులు ఏమండి, అనుభవజ్ఞులు చాలామంది ఉంటారు, 100 మంది. ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే చివర ఉన్నవాళ్ళు ఎవరు సరిగ్గా కనపడరు, అంత జనం ఉంటారు. అలాంటి సంఘంలో ఒకసారి పిలిచారు. అయ్యగారు ఏమన్నాడంటే, రత్నం గారు ఆయన పేరు. అయ్యగారు ఏమన్నాడంటే, అయ్యగారు ఎంతసేపు చెప్పమంటారు? ఎక్కడికి వెళ్ళి మరి అడగాలిగా, మరి వాళ్ళ సంఘం అది తెలియదుగా. ఆయన అన్నాడు, మీరు ఎంతసేపు చెప్పినా ఒక్క విశ్వాసం లేకపోతే అడగండి అన్నాడు. అయ్యగారు వాక్యంలో ఎంత ట్రైనింగ్ ఇచ్చారు అయ్యగారు. కొట్టుకెళ్తా ఉంది సబ్జెక్ట్. ఆ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, మీ యుద్ధోపకరణములు. ఏమంటే మీ యుద్ధోపకరణం అనే దాని మీద సబ్జెక్ట్ మీద 3 రోజులు చెప్పాను అక్కడ వరుసగా. ఒక్కొక్క మెసేజ్ 3 గంటలు. మాస్టర్ గారు బెత్తరపోయాడు, నేను విశ్వాసం చూసి నేను బెత్తరపోయాను. 3 గంటలు అయ్యింది, ఒక్కళ్ళు ఎత్తలేదేంటో బాబా. నేను తర్వాత అనుకున్నాను, మళ్ళా సంవత్సరం క్యాగేర్ ఖచ్చితంగా అని అనుకున్నాను. కానీ దేవుడి కృపను బట్టి ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూగా అదే మన్నా సంఘాన్ని పిలిచాను. అయితే చెప్పాల్సింది ఏంటంటే, 7వసారి నేను వాళ్ళకి ఫోన్ చేశాను. అయ్యగారు మీటింగ్లు ఎప్పుడు అన్నారు. అయ్యగారు చాలా గొడవలుగా ఉందండి సంఘంలో, 2గా చీలిపోయింది. ఏమైందంట ఆయన చెప్పిన సాక్షి. అంటే 3-4 గంటలు కూర్చుంటారు, అలవాటు పడ్డారు తప్ప వాక్య అనుభవాలు వాళ్ళకి లేవన్నమాట. ఏమండి ఇక్కడ కూడా మన దేవుని సన్నిధిలో మరి వదిలేదాకా కూర్చోవాలిగా, చచ్చినంత మరి ఏం చేస్తాం?
అన్నట్టుగా అమ్మ కాలు మర్చిపోతండి, దేవుడు మిమ్మల్ని దీవించిన. నొప్పులుగా ఉంటే దయచేసి కుర్చీలు కూర్చోండి, నో ఎవ్వరేమనుకో, ఎవరే అమ్మా, అది మాకు మంచిది కదా, ఏది మిమ్మల్ని అలాగే ఇబ్బంది పెట్టాం కదా. ఆ దేవుని సన్నిధి వైపు అసలు కాళ్ళు తప్ప, కుర్చీలు కూర్చోండి, పర్వాలేదు, నో ఎవ్వరేమనుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీలో నాలో తోలి వేయవలసి పడవలసింది ఏంటి? తిరస్కార బుద్ధి, అహంకారము, తిరుగుబాటు, అక్రమము, ఇలాంటి పరిస్థితుల నుంచి మనము దేవుని యొక్క సహాయముతో తోలివేయబడాలి. ఆమె ఇంకొక మాట చెప్పి నేను ఆమెనంట. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజున చుట్టుపక్కల ప్రాంతములందరూ ఆ యొక్క పస్కా పండుగకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు కూడా ఆ మందిరాన్ని దర్శించాడంట. ఆ మందిరంలో ఏం కనబడిందంట? యోహాను సువార్త కూడా ఎత్తుకుంటారు ఏంటంటే, కొన్ని పాత నిబంధనతో ఎత్తుకోవచ్చు. అమ్మా, ఏ అవసరం అంటారా దేవునికి ఆ కొరడాలు? తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని తోలి వేసేశాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? దేవాలయములో నుండి. వేటిని తోలేశాడు? గొర్రెలను, ఎడ్లను. అనగా ఈ రెండు కూడా దేవుని దృష్టిలో సరైనవిగా లేకపోవటం చేత. ప్రియక సంగమ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వచనంలో రెండు ఎక్కడున్నాయి? ఇవి దేవాలయములోనే. ఎక్కడ, ఏ పరిస్థితులు ఉన్నాయి? ఈ రెండు వ్యాపారపు పరిస్థితుల్లో ఉన్నాయండి. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంట? వ్యాపారానికి ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి తప్ప వాస్తవానికి గొర్రెలు, ఎడ్లు దేవునికి ప్రతిష్ఠించబడి దేవాలయములకు రావాలా? అవును కదా? ఆమె అనొచ్చు కదా. సప్పట్లు కొట్టమని అనట్లేదు, వద్దమ్మా, అడిగి కొట్టించుకో. ఏమంటారా? గొర్రెలు ఎందుకు రావాలా? ఎక్కడ ఉండాలి? వచ్చి దేవుని బలిపీఠమునగా ఉండాలి. అవి ప్రతిష్ఠించబడినవి. ఎందుకని? అవి మొక్కుబడి చేసుకున్నవి. అవును కదా? వారి యొక్క అపరాధములను బట్టి ఒక్కొక్క గొర్రెను వారు దేవాలయంలోకి తీసుకొస్తారు, పాప పరిహారార్థ బలి అక్కడ వారు. కానీ ఈ గొర్రెలు ఎక్కడున్నాయి? వ్యాపారంలో ఉన్నాయి. ఆ వ్యాపారం ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అందుకని కొరడా కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభా నీ దయగలవాడు నాయనా, కనికరమూర్తివి కనుక కనికర సంపన్ను. చక్కగా పాటలు పాడతాం. అనిల్ కుమార్ గారు పాట రాసేవాడు. ఏ పాట? రోషము కలిగిన సైనికుడా, రోషము కలిగిన సైనికుడు. అదే పాట ఉంది కాబట్టి. నా దేవుడు ఎవరంట? నువ్వు ఎప్పుడైనా ప్రార్థనలో ఆ మాట ఉపయోగించావా ఒకసారి? అయ్యా నీకు కోపం వస్తుందనైనా నాకు తెలుసు, నన్ను చూస్తే నీకు రోసం వస్తుందయ్యా, నీ చేసే పనులు అట్లాంటివి మరి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా ప్రేమ గల తండ్రి, దయగల ప్రభుడు, జాలి చూపించిన ఆయన కనికరించు, కటాక్షించు, నీ కృప నాకు ఇవ్వు. ఏనాడైనా అయ్యా నీవు రోషము కలిగిన వాడువు గనక నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే ఇప్పుడే వాటిని దహించు, తోలివేసే. దేవుని యొక్క పిల్లరా, మొక్కుకున్నటువంటి ఇవి శ్రేష్టమైనటువంటి, ప్రతిష్టమైనటువంటి ఆ యొక్క యజ్ఞ పశువులుగా తేబడి బలిపీఠం వద్ద ఇవి ఉండాలా. కానీ ఇవి వ్యాపారములో ఉన్నాయి. ఎక్కడున్నాయట? వ్యాపారములో ఉన్నాయి. దేవుని ద్వారా అంగీకరింపబడని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవి. ఏమండి? దేవుని ద్వారా అంగీకరింపబడని పరిస్థితులు ఉన్నాయి. అంగీకరించబడి ఎడ్లుగా, అంగీకరించబడి గొర్రెలుగా ఇవి వ్యాపారంలో బిజినెస్ కు పనికి వస్తున్నాయి తప్ప ఈ గొర్రెలు దేవుని యొక్క ఆత్మీయతలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క సువార్త పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడిన గొర్రెలు కాదు, ప్రతిష్ఠించబడిన ఇడ్లుగా లేదు. అర్థమవుతుందని చెప్పింది. ఈవేళ నీ పరిస్థితి, దేవునికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని ఇక్కడికి వస్తే, నా తండ్రి నాటిన మొక్కను ఆయన
ఆయన కాపుదల చేస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఎవ్వడు దీనిని పెళ్ళగించనేరడు. నువ్వు శాశ్వతంగా స్థిరంగా దేవుని సన్నిధిలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. కానీ ఇవాళ ఎలా ఉన్నావు? ఏమంటే వస్తున్నాము కానీ దేవుని మందిరానికి రకరకములైనటువంటి ఆలోచన కలిగి, రకరకమైన ఉద్దేశాలు కలిగి, దేవుని యొక్క ఏదో మందిరానికి రావాలి కాబట్టి వస్తున్నాం కానీ అండి, లేకపోతే మాకు బోల్డ్ నిద్ర వస్తుందండి, లేదా మాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, మీరు వదిలేస్తే మేము కసింత ఏదో పనులు చూసుకుంటామండి. అంటే ప్రతిష్ఠితమైనటువంటి జీవితం అనేది దేవునికి సంపూర్ణంగా మనగా ప్రతిష్ఠించుకున్నామా? అక్కడక్కడ పెద్ద పెద్ద ఆంబోతులు చూస్తాం, దాన్ని ఏమంటారు? దాన్ని ఎవడైనా ఏమంటాడా? దాని వెనకాల వచ్చి ఉంటాడు ఉత్తర, ఇది ఫలానా ప్రతిష్ఠించబడింది, దాన్ని ఎవడేమనుకోవడం. ఇవాళ మన మీద కూడా ఏదో గొర్రెలంగా ఉన్నాం, ఇడ్లీగా ఉన్నాం, కానీ సాతాన్ని ఏం చేస్తున్నాడు? ఆడి ముద్ర వేస్తున్నాడు ఒక పక్క నుంచి. నువ్వు వెళ్ళు దేవుని సన్నిధికి, నాకేం ఇబ్బంది లేదు, వెళ్ళు, అదే కూర్చొని వస్తున్నాయిగా, నో ప్రాబ్లం, వెళ్ళు, కాసేపు బయట ఉంటా. ఎవరు నేనేవాడు? నువ్వు తెచ్చుకెళ్తావుగా, నిన్నెవడేమంటాడు? కదా వెళ్తా, పాటలు వచ్చా, పాడతావా? ఓకే పాడు, నాకు సంగీతం వచ్చు, నాకు పాటలు అంటే ఇష్టం, పాడు 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 అంటాడు. నువ్వు సాత్రం 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 అంటావా? ఓకే నేను కూడా అంటా, వాడు అంటాడు. ఏమండి అయితే వాడికి ఏదైతే భయం తెలుసా? నువ్వు ఎన్ని పాటలు పాడినా పర్లేదు, ఎన్ని వాయిద్యాలు వాయిసినా పర్లేదు, ఎంతగా నువ్వు దేవుడు స్తుతించినా పర్లేదు, ఎంతగా బోధించినా పర్లేదు, ఎంతగా వాక్యం చెప్పినా పర్లేదు, వాడు ఏమనుకోడు. వాడు భయపడేదల్లా దేనికో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వాడికి ఠారెత్తి పొందండి. హల్లెలూయా. ప్రార్థన అంటే అడిగి మంటలో ఉళ్ళంతా మండిపోతుంది. అందుకే నిన్ను ప్రార్థన చేయనివాడు చివరి ప్రార్థన అయినకి నీ తలకే వాళ్ళు చేస్తాడు. ప్రార్థన చేయనివాడు, ప్రార్థనలో సహకరించినవాడు, ప్రార్థనలో ఏకీభవించినవాడు, ప్రార్థన అనేసరికల్లా అమ్మయ్యా ఒక 5 నిమిషాలు కునికే సమయం దొరికిందని ముసుగేసుకుంటాడు. వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఈ 5 నిమిషాలు రెస్ట్ తీసుకో. ప్రార్థనలు ఏకీభవిస్తారు. మీరు ఎప్పుడైనా ఏమని ఏకీభవిస్తారండి? ఇక్కడ దైవదాసులు చేస్తున్న ప్రార్థన, అవునాయనా అలాగే ప్రభా చేయనాయనా సహాయం చేయబడు అంటారు. ఏకీభవన అది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా ప్రార్థన చేస్తున్న వారితో ఏకీభవిస్తున్నావు. అది వారికి ఇష్టం ఉండదు. కాబట్టి నిన్ను దేవుని కొరకు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోనివ్వకుండా ఏదో దేవుని గొర్రెలలో మనం ఇక్కడికి రాణిస్తున్నాడు. ఈ గొర్రెలు ఎలాగున్నాయంట? దారి తప్పినా, ఏమండి చెప్పాలి, రాదా? అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. ఏ గొర్రెట్టిది? ఒకప్పుడు చక్కని మేత కలిగిన భూమిలోనే ఉంది గొర్రె, ఒకప్పుడు ఆత్మీయ అనుభవాల్లోనే ఉంది గొర్రె, ఒకప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలోనే ఉంది గొర్రె, ఒకప్పుడు చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిష్ఠించబడిన గొర్రె. కానీ ఏమైంది ఇవాళ? ఎందుకు తప్పాలా? ఎవరు తెప్పించాడు? 99 గొర్రెలు అక్కడ ఉన్నాయిగా. ఏమండి 99 గొర్రెలు ఉన్నాయిగా. యజమానులు మాట విని నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఇప్పుడు నన్నే వెంబడిస్తాయి అని ఆ యజమాని స్వరం విని అర్థనాయిగా. నీకేమైంది? ఎందుకు దారి తప్పావు? ఏమంటే దేని చూసి తప్పావు? పైగా ఎక్కడ చిక్కుకున్నావు తెలుసా? గొళ్ళ పొదల్లో. ఎక్కడ చిక్కున్నావు? అబ్రామా ఆగు, ఇస్సాకును బలిస్తున్నప్పుడు అబ్రామా నీ విశ్వాసాన్ని మెచ్చాను, నీ అనుకుని మెచ్చుకున్నావు, నీ విధేయతను మెచ్చుకున్నావు, ఐ లవ్ యూ, అన్ని విషయాలు బాగా చేసావు. ఇదిగో ఇస్సాకు తీసేసి ఎక్కడ ఉన్నది? బాబు ఏ మాత్రం వచ్చిందో ఎక్కడ ఉందండి? అది
ఏ బస్సు సరిపోవచ్చు నాకు సిగ్గుకుందాం, అది దేవుడి ప్రణాళిక అనుకోండి ఓ పక్కన. కానీ మనం ఆధ్యాత్మికంగా ఒకసారి ఆలోచన చేద్దాం. అది పొదలో దేవుడు ఇచ్చిందే, పక్కనే ఉండొచ్చుగా, పొదల్లో ఎందుకు ఇచ్చాడు? అది నువ్వు నేనే. దేవుడికి స్తోత్రం. సహవాసంలో లేకుండా ఏమండి, దేవునికి ప్రతిష్ఠించుకోకుండా, దేవునికి మన జీవితాలు సంపూర్ణంగా ఇవ్వకోకుండా, ఆ 99 మందితో కలిసి ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, వాడితోనే ఉండకుండా, ఏదో లోకంలోకి వెళ్ళి ఏదో మనం చూసేద్దాంలే, సర్ప్రైజ్ చేసేద్దాంలే, గడిచేద్దాంలే అని చెప్పి సహవాసాన్ని విడిచి వెళ్ళామో చిక్కుకుపోతావు. జాగ్రత్త. ఈ ఎడ్ల సంగతి ఏంటండి? ఇవి అవి గొర్రెలు, అందుకే కోడాయించుకోవాలి. చల్, ప్రతిష్ఠించబడిన ప్రతి గొర్రెలు దేవుడు తోలేశాడు. ఇవాళ నీ జీవితంలో ప్రతిష్ఠించబడనివ్వకుండా ఉన్నటువంటి మనసులు ఏమైనా ఉంటే ఆ మనసు తీసేయండి, దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకోండి. ఆ యొక్క ఎద్దులు కూడా తోలేశాడండి. ఈ ఎద్దులు ఏం చేసే పాపం? 2వ సమూయేలు గ్రంథం ఈ మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, వారు నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు, నాహోరు కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారి, అది ఆగం. అక్కడ ఎడ్లు ఏమైంది? కాలు జారినందున. ఎందుకు జారింది? అది కావాలి కదా మనకి. ఎడ్లు కూడా దేవుడు గొడవలు పెట్టి తోలేశాడంటే, ఈ ఎడ్లు నాహోరు కళ్ళము దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ ఎందుకు కాలు జారింది? ఆ కాలు జాడు ద్వారా అవి మోస్తున్న దేవుని యొక్క మందసం ఎందుకు పడిపోబోయింది? అదే మందసం పడిపోతుంది కదా అని చెప్పి యాజకుడు వెళ్ళి దాన్ని ముట్టుకోగానే ఈ యాజకుడు ఎందుకు సావాలి? ఇది యాజకుడు ఎందుకు తెచ్చాడు? ఎందువల్లేగా. అర్థమైందా మీకు? ఏమండి, అవి దేవుని మందసాన్ని మోసుకొస్తున్నాయండి. ఇట్లు చక్కగా నడవాలిగా, పోనీ ఎక్కడో దగ్గర ఆ ఇడ్లు కాలు జారి అని అనలేదు. పర్టికులర్గా ఒక ప్లేస్ మెన్షన్ చేయబడింది బైబిల్లో. ఏంటా ప్లేసు? కళ్ళము దగ్గరకు వచ్చేసారు. అంటే కళ్ళంలో ఏముంటది? కళ్ళంలో ఏముంటదండి? నూర్చిన ఒడ్లు, కుప్పలు, ధాన్యం. అనగా ఈ యొక్క ఎడ్లు, అరే నేను దేవుని యొక్క మందసం మోస్తూ ఉన్నాను, నాకు ఈ లోకపు సంబంధమైనటువంటి ఆకలి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన చూపు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారం వైపు కానీ నేను నా మనసు తిప్పకూడదు. తిప్పేనా నా కాలు జారిపోద్ది, దేవుని యొక్క మందసము ఒరిగిపోద్ది. ఒరిగిపోయినందువల్ల సేవకులకు నష్టము. ఆమేన్. అంటే మీ మూలాన సేవకులు మేము కావాలా? ఏమండి, ఇవాళ సేవకులు ఎన్ని కష్టాలు పడతారు తెలుసా మీకు? సేవకులకి ఎన్ని కష్టాలు పడతారు తెలుసా? వాట్సాప్లో ఏదో ఫోటో వచ్చింది ఒకసారి, సేవకుల యొక్క జీవితం అని. తన కాడ నుంచి వరుసటి ఇక్కడ వరుసటి వెనకాలన్నీ కత్తులు గుచ్చేసి ఉంటే ఎదర సేవకుడు బైబిల్ పట్టుకొని, నీకు వచ్చిందా? దేవునికి స్తోత్రం. అన్ని శ్రమలు ఎన్నున్నా, ఇన్ని కష్టాలున్నా, ఎన్ని అవాంతరాలున్నా దేవుని రాజ్య భారమును మోయగలిగేది దేవుని ప్రజలు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రక్క వారు మోస్తూ, ఒక ప్రక్క సంఘం పైన దేవుని యొక్క రాజ్య భారాన్ని పెడుతూ, వారికి అలవాటు చేస్తూ, ఆ యొక్క భారాన్ని మోయగలిగేటువంటి ఆ యొక్క కాడి వారి మీద ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, నా కాడి సులువుగాను భారము తేలిగ్గాను. ఇప్పుడు నా యుద్ధకు వచ్చి నేర్చుకున్నాను దేవుడు. మరి మోస్తున్నారా దేవుని సంఘ భారాన్ని? సంఘం ఏం చేయాలి? భారాన్ని మోయాలి. మీరు భారము మోసే ఎడ్లు. దేవుని స్తోత్రం. మీ జీవితాల్ని దేవునికి కేటాయించి, అయ్యో నన్ను నా కొరకు నా ప్రాణాన్ని బలిపెట్టినటువంటి నా యేసయ్య కోసం నేను ఎంతైనా భారాన్ని మోయాలి. ఆయన నా కోసం ఆ శిలువ భారాన్ని మోసాడు. గాయపరచబడ్డాడు, కోడ దెబ్బతిన్నాడు, భయంకరమైనటువంటి వేద చెందాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, గెడ్డమ పెరిగి వేయబడ్డాడు. అంతగా నన్ను మోసేటువంటి నా దేవుని యొక్క భారము.
నా దేవుని యొక్క సేవ గురించిన భారము, లేదా నా కుటుంబం గురించిన రక్షణ భారము, నా బిడ్డల గురించిన మానవస్తుకున్న భారము, ఈ భారములు మోయగలిగిన ఎట్లో మీరు కాలు జారితే నా దేవుడు కొరడా కట్టి తోలేశాడంట మందిరంలో నుంచి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ తోలేస్తాడు అని కాదు, కానీ ఇక్కడ వ్యక్తుల గురించి కాదు చెప్పేది, వ్యక్తులలో ఉన్న స్వభావం తోలివేయబడాల. ఆమేన్. నువ్వు దారి తప్పినటువంటి స్వభావాలు నీకుంటే, నీలో కాలు జారిపోయిన, లోకంలో దేన్నో చూసి కాలు జారిపోయినటువంటి స్వభావాలు నీకుంటే, అయ్యో నా మూలన సంఘము, సంఘ నాయకులు, సంఘ కాపర్లకు ఎంతో నష్టం వాటిల్లుతుందని ఆ ఆలోచన నీకు కలిగి ఉంటే, ప్రియమైన ఆ యొక్క నీలో ఉన్న ఈ యొక్క తోలివేయబడవలసినవి అనగా తిరస్కార బుద్ధి, ఏమండి, తిరస్కార బుద్ధి, గర్వము, అసూయ, అతిక్రమము, ఇవన్నీ తోలివేయాలి. నా దేవుడు చెప్తున్నాడు మరొకసారి, నీలో ఇలాంటివి ఉంటే ప్రభు నీకు మాట ఇస్తున్నాడు. నీలో నుండి, నీ ఎదుట నుండి నేను వాటిని తోలివేస్తా. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా సపోర్ట్ కొడతారా? ముగించేశారు కదా అమ్మయ్య, పది ముగించేశారంటే వెరీ గుడ్. ఇప్పుడు తోలివేయబడవలసినవి నీలో నాలో ఉంటే అవి ఈ రాత్రి మీకుగానే పరిశీలన చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, ఇలాంటి దినాలు మళ్ళా ముందు ఉన్నాయో లేవో, ప్రభా నీవిచ్చినటువంటి ఈ రాత్రి మాకు చాలా శ్రేష్టమైనది, మాకు చాలా విలువైనది గ్రహించి, ఈ విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క సహాయాన్ని ఒక పక్క పొందుకుంటూ, నీ యొక్క బలహీనతలు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క తిరస్కార బుద్ధి, లేదా దారి తప్పిపోయినటువంటి బుద్ధి, లేదా కాలు జారినటువంటి పరిస్థితులు ఉంటే దేవునికి అప్పచెప్పు. ఆ దేవుడు తన సహాయం ద్వారా వాటిని తోలివేసి ఆత్మీయ ఆహారముతో దేవుడు మిమ్మలను బలపరుచునుగాక. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. ఆమేన్. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తుంది.